హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నానండి. మా పెరట్లో ఈ గుత్తి వంకాయలు అనేవి కాసాయి. చాలా తాజాగా అయితే ఉన్నాయి. మేమైతే అలాంటి మందులు అనేది వేయలేదు. తాజాగా బాగున్నాయి. ఈ వంకాయలని సన్నగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలండి. లేకపోతే కండ్రెక్కిపోతాయి, చేదు వచ్చేస్తుంది అప్పుడు కూర. బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు 2 ఎల్లిపాయ రెబ్బలు అనేవి కొట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ సగం, ఒక పచ్చిమిరపకాయ అనేది వేసుకోవాలండి. అలా వేసుకొని బాగా వేగించుకున్న తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలి. నేనైతే ప్రతి కూరలో కరివేపాకు అనేది వేస్తానండి. ఎందుకంటే కరివేపాకు చాలా మంచిది కదా కళ్ళకి. ప్రతి కూరలో అయితే కంపల్సరీగా మేము కరివేపాకు అనేది వేసుకుంటాము. తర్వాత వంకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. వంకాయలు చాలామంది గుత్తి వంకాయని కాయగా వేగిస్తారు. మా ఇంట్లో కాయగా వేగిస్తే తినరనమాట. అందుకని చెప్పేసి మేము ఇలా కట్ చేసుకొని వేస్తాను. ఒకసారి కాయగా వేగించినప్పుడు కూడా తీసి పెడతానండి ఎలా చేయాలో. తర్వాత 1 స్పూన్ ఏమో ఉప్పు, 1 స్పూన్ ఏమో పసుపు అనేది వేసుకోవాలి. అలా వేసుకొని వేగించుకోవాలండి. అలా వేగించుకున్న తర్వాత మగ్గిపోయింది కదా, మగ్గిన తర్వాత మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి. చాలామంది కొత్తిమీర లాస్ట్లో వేస్తారు. నేనైతే ఫస్టే వేస్తానండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది కొంచెం నూనెలోకి దిగుతుంది కదా అని చెప్పి. ఆ తర్వాత దాంట్లోకి 1 స్పూన్ కారము, కొంచెం లైట్గా సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఫస్టే సాల్ట్ వేసుకున్నాం కదా, లేకపోతే ముక్కకి ఉప్పు ఎక్కువ పట్టి మనకి కసం అనేది అవుతుంది. లైట్గానే వేసుకున్నాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా వంకాయ ఫ్రై అనేది చేసుకోవచ్చు. చాలామందికి వంకాయ ఫ్రై అంటే ఇష్టం ఉండదు, కానీ ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.